బీఆర్ఎస్ బీజేపీకి రాజకీయ లబ్ధి తప్ప వేరే ఆలోచన లేదన్నారు మంత్రి సీతక్క. అందుకే అధికారులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ చేసిన సకల జనుల సర్వే ఏమైందని ప్రశ్నించారు. అప్పుడు లిమ్కా బుక్ రికార్డు కోసమే బీఆర్ఎస్ సకల జనుల సర్వే చేసిందన్నారు సీతక్క. దేశంలో అత్యధికంగా దోచుకున్న పార్టీ బీఆర్ఎస్ అని ఆరోపించారు. రైతు గర్జన ఈరోజు మొదటి ఏడాది మరి ప్రజాప్రభుత్వం కంప్లీట్ చేసుకొని ప్రగతి పదంలో ఏడాది మొత్తం కూడా నడిచిన సందర్భంగా నిర్వహించుకుంటున్నటువంటి సభకు అశేషంగా తరలి రావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ముఖ్యంగా మహిళలను సంబంధించినటువంటి ప్రగతి నివేదికగా ఈ సభ జరగబోతుంది. బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. మీరు 10 సంవత్సరాల క్రితము ప్రతి ఒక్క అకౌంట్లో 15 లక్షలు జమ చేస్తాం అన్నారు. 15 రూపాయలు కూడా జమ చేయలే. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము 2014లో 400కు 500కు గ్యాస్ ఇస్తే మీరు 1200 పెంచి కూర్చున్నారు. మీరేమన్నా 2 కోట్ల జాబ్స్ ప్రతి సంవత్సరం 2 కోట్ల జాబ్స్ ఇస్తామని చెప్పిండు మోడీ గారు. మేము ఏడాది లోపు 52,000 మందికి నిరుద్యోగులకు యువతకు ఉద్యోగాలు ఇచ్చినాం. మరి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు రైతు రుణమాఫీ చేయలే. అయ్యా, మీరు 10 ఏళ్ల కాలంలో 21 లక్ష కంటే ఒక్క మందికి ఒక్క రైతుకి ఎక్కువ చేయలే. మేము 25 రోజులలో 18,000 కోట్లతోటి 23 లక్షల మందికి ఇప్పటి వరకు మేము రుణమాఫీ చేసినాం. మిగతాయి కూడా పెండింగ్లో ఉన్నాయి, చేస్తున్నాం. ఇవాళ రైతుల రుణమాఫీ చేస్తే అడ్డుకుంటున్నారు, ఎగతాళి చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవాళ మరి అభివృద్ధి కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రజల కోసం హైడ్రా తెస్తే అడ్డుకున్నారు. ఇవాళ ఏ కార్యక్రమం చేసినా దుష్ప్రచారం చేసుకొని అడ్డుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు.